వారి బలిలో పాల్గొనరే, రుధిర రహితమగు ఈ పూజ. కలువరి బలిలో పాల్గొనరే, రుధిర రహితమగు ఈ పూజ. త్రియేక దేవుని స్తుతి మహిమలకై, మోక్షవాసుల మోదముకై. త్రియేక దేవుని స్తుతి మహిమలకై, మోక్షవాసుల మోదముకై. ఓ తరించు స్థలాత్మల ముక్తికై, ఓ తరించు స్థలాత్మల ముక్తికై. తిరు సభవృద్ధి విజయము కొరకై, తిరు సభవృద్ధి విజయము కొరకై. కలువరి బలిలో పాల్గొనరే, రుధిర రహితమగు ఈ పూజ. పాపాత్ముల మగు మన రక్షణకై, జ్ఞాన శత్రువులను ఓడించుటకై. పాపాత్ముల మగు మన రక్షణకై, జ్ఞాన శత్రువులను ఓడించుటకై. దేవ దివ్యవర ప్రసాదములకై, దేవ దివ్యవర ప్రసాదములకై. భక్తితో శ్రద్ధతో ముకులిత హస్తులై, కలువరి బలిలో పాల్గొనరే, రుధిర రహితమగు ఈ పూజ. కలువరి బలిలో పాల్గొనరే, రుధిర రహితమగు ఈ పూజ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సాయంకాలపు దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా మన కో-కేథడ్రల్ విచారణ యందు మరణించినటువంటి మన జగద్గురువులైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని కలుగజేయాలని, ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పించాలని ఫాదర్ రాజశేఖర్ రెడ్డి స్వాముల వారిని ఆహ్వానించి ఉన్నాం. కావున వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరేలాగున మన విచారణ స్వాముల వారి తరపున, మన తరపున, అందరి తరపున స్వాముల వారిని ఈ దివ్యబలి పూజను సమర్పించమంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు మరణించిన వారు ధన్యులు. ఇప్పటి నుండి వారు వారి శ్రమల నుండి విశ్రాంతి పొందుదురు. వారు క్రియలు వారి వెంట పోవును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఉత్థాన పండుగ సంతోషములో ఉండగా మరుసటి దినమే నిన్నటి దినమే మన రోమ్ పీఠాధిపతి తిరుసభనంతటిను కూడా ఎంతో ప్రేమతో పరిపాలించుతున్నటువంటి జగద్గురువులు ఫ్రాన్సిస్ పోప్ గారు మరణించారని విన్న తర్వాత అనేక మంది తమకు తోచిన విధంగా తన సంతాపాన్ని తెలియజేయడం అనేటటువంటిది ముఖ్యంగా వాట్సాప్లో కానీ టీవీల్లో కానీ మనం చూసినప్పుడు విన్నాం. ఒక క్రైస్తవులే కాదు, ఒక కథోలికలు మాత్రమే కాదు, ఈరోజు కూడా ఫాదర్ గారు అన్నారు, ఈ పూలన్నీ ఒక ప్రొటెస్టెంట్ సహోదరుడు, ఒక హైందవ సహోదరుడు, నేను ప్రసంగంలో చెప్పుకోతున్నా, ఎంత చక్కగా ఆయనకు కులమతాలతో సంబంధం లేకుండా మానవాళిని ప్రేమించిన మహనీయుడు అంటూ ఉన్నాడు. ఆ మాట చాలు, మానవాళిని ప్రేమించినటువంటి ఒక గొప్ప మహనీయుడు. కాబట్టి అట్లాంటి ఒక మనను పరిపాలించినటువంటి మన పోప్ గారు ఇక మన మధ్య లేరనే కాదు, మనకు బాధ కాదు. ఎందుకంటే క్రైస్తవులముగా మనందరం నమ్ముతున్నాం. ఈ మరణం అన్నటువంటిది ఇక్కడ నుంచి ఇంకొక ప్రదేశానికి దాటుకొని పోయేటటువంటిదే.
అనేటటువంటిది మనమందరము కూడా విశ్వసించేటటువంటి విషయం. ఒక మహోన్నతమైనటువంటి ఉజ్వలమైన దేవుని సన్నిధిలోనికి చేరడానికి మరణము తప్పదని అందరికీ తెలిసినప్పటికీ మనకు కొద్దిగా దుఃఖము కూడా కలిగిస్తూ ఉంది. ఎన్ని రోజులుగా మనతో ఉండి మనమందరము ఎంతగానో ఆదరించి ప్రేమించినటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేటటువంటిది కూడా మానవత్వముగా మనందరము బాధపడే విషయమే. కానీ ఇదిగో ఆ పాపగారని ఈరోజు పూజలో ఆ దేవాది దేవునికి మన ప్రార్థనల ద్వారా సమర్పిద్దాం. అందుకే మొదటి ప్రవేశ వచనంలో వారి మంచి కార్యములు వారి వెంటన పోవును అని ఆయన చేసినటువంటి ఆయనకిచ్చిన ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చి ఉన్నాడని మనం అందరం నమ్ముతూ ఉన్నాం. దేవుడు ఆయనకు తన యొక్క చల్లని దీవెనలు తన యొక్క దివ్య సన్నిధిని ప్రసాదించాలని ప్రార్థిద్దాం. మన ప్రార్థన నెరవేరాలంటే మనము మంచి మనసుతో ప్రార్థించాలి. పాపము మన మనలను మలినపరుస్తూ ఉన్నది. కాబట్టి ఆ పాపాలన్నిటినీ కడిగివేయమని ఆ దేవాది దేవుణ్ణి పూజలో ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ కన్యకయుండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాల కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి, దివిలో దేవునికి మహిమ. భువియందు మనుజులకు శాంతి సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో దివిలో దేవునికి మహిమ. భువియందు మనుజులకు శాంతి, రాజాది రాజా పరలోక రాజా శక్తి సంపన్నా. ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజాది రాజా పరలోక రాజా శక్తి సంపన్నా. ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ. భువియందు మనుజులకు శాంతి, దివిలో దేవునికి మహిమ. భువియందు మనుజులకు శాంతి. జనితైక సుతుడా ఏలిన వారా దేవుని గొర్రె పిల్ల. పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలం. జనితైక సుతుడా ఏలిన వారా దేవుని గొర్రె పిల్ల. పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలం. పితయగు దేవా పరిశుద్ధ
పరిశుద్ధులు మీరే ఏలిక మీరే యుగ యుగములు దివిలో దేవునికి మహిమా భూమి అందు మనుజులకు శాంతి దివిలో దేవునికి మహిమా భూమి అందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆత్మలకు ఆదరించుటలో విశ్వసనీయమైన నీవు నీ సేవకుడైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని స్వర్గమందు నీ సమక్షములో నిత్య ఆనంద భాగ్యమును దయచేయము. నీవు అతనిని పేతురునకు వారసునుగాను నీ శ్రీ సభకు మంచి కాపరిగాను నియమించితివి. ఈ లోకమందు నీ కృపా కటాక్షములను పరమరహస్యములను విశ్వాసపాత్రముగా మీ ప్రజలందరినీ అతడు నేడు ఆ అనుగ్రహములను నీ హస్తముల మీదుగా పొందునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞాన స్నానమును పొందవలయును. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము వచనములు 36 నుండి 41 వరకు. సోదరులారా, మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తులను అడగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 448. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. పాపి మగ్దలేనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునాథ జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. పాపి మగ్దలేనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునాథ జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. పాపి మగ్దలేనను పునీతం చేసిన
పావనాత్ముడా యేసునాథ జై జై. యేసునామం జై జై, క్రీస్తునామం 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 జై జై. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11వ వచనము నుండి. మరియమ్మ సమాధి వద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములను ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచితిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుట చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆయనతో, నన్ను పట్టుకొనవలదు, నేను ఇంకను తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి, మీ తండ్రి, నా దేవుడు, మీ దేవుడైన వాని వద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేశను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఒక ఉన్నత జీవితం జీవించి సుమాత్రకు మనందరికీ కూడా పంచి అనేక మందిని మిత్రులను శత్రువులను ప్రభువు చెప్పినట్లుగా నడుచుకొని ఈరోజు మరి నిన్నటి దినమున చనిపోయినటువంటి మన పరిశుద్ధ పాపగారి కోసము మనందరం కూడా ప్రార్థించడానికి గుమికూడి ఉన్నాం. ప్రతి మరణం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. సత్యాన్ని మనము
మరణించినటువంటి ప్రతి వ్యక్తి తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు మన పరిశుద్ధ పాపగారు మరణాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకొని తన ఆత్మను దేవునికి సమర్పించుకుంటూ ఈ దివ్య పూజా బలిలో పాల్గొనే మనము ఆయన యొక్క మరణాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా వినోద్ శేఖర్ అనేటటువంటి ఒక హైందవ సహోదరుడు తాను ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాడు. మరి యాక్సిడెంటల్గా రోమ్ నగరానికి వెళ్ళినప్పుడు అందరూ మరి వెళ్ళి ఆయన మాటలు వినాలని ఆతురపడుతూ ఉన్నారు. చూద్దాం ఆ చర్చిలో ఏముందో, ఆ వాటికన్ ఆ యొక్క వెళ్ళే ప్రదేశంలో అని ఏమీ భక్తితో కాదు, ఒక టూరిస్టుగా కాదు. ఎందుకు అలా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ రోజు ఫ్రాన్సిస్ పాప గారు మాట్లాడుతూ ఉంటే అక్కడే నిలబడి దూరం నుంచి అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ దగ్గరలో ఉన్నారు. దూరంగా నిలబడి ఆయన విన్నాడంట కొన్ని మాటలు. వెంటనే తన ఆయన మాట్లాడే మాటల్లో గొప్పగా ఏదో ప్రసంగింపలేదు. ఆయన మాటలలో ఏదో మహాత్మ్యము ఉన్నట్లుగా ఏమీ లేదు, లేక గొప్ప గొప్ప విషయాలు ఏమీ చెప్పట్లేదు. కనలో ఆయన చూపు, మృదు మధురమైనటువంటి ఆయన స్వరము, ఆయనలో ఉన్నటువంటి దయా కనికరాలు ఆ మాటల్లో కొట్టొచ్చినట్లుగా నాకు కనపడ్డాయి. నేను ఆరాటపడుతున్నటువంటి ఆ విషయాలకై నాకు కొద్దిగైనా జవాబు దొరికింది అని ఈ వినోద్ శేఖర్ అనేటటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. పాపగారు ముఖ్యంగా ప్రపంచానికే, ఒక క్రైస్తవులకే కాదు, దేవుడు ఒక బహుమతిగా ఇచ్చాడంటాడు ఆయన మాటలలో. చూడండి, మనమెంత బహుశా మనం గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు ఎంతగానో ఆయన ఈ ప్రపంచానికి దేవుడు ఒక వరముగా ఇచ్చి ఉన్నాడు. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు ఆయన గొంతు మూగబోయింది అనేది బాధ కలిగిస్తూ ఉంది నాకు. కానీ తప్పక దేవుడు తనకు ఆయన సన్నిధిలో నిత్య విశ్రాంతిని ప్రసాదిస్తారు అన్నటువంటిది నా నమ్మకం కూడా అనేటటువంటిది. ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంటాడు దయా కనికరాన్ని ఈ మేడ్ ఇస్ కైండ్నెస్ రాడికల్ అంటాడు ఆయన మాటల్లో. చూపించడంలో దయా కనికరమును ఇతరులకు చూపించడంలో బహుశా ఇక్కడున్న గురువులముగా క్రైస్తవులు ఎవరైనా బాధపడితేనో, కుటుంబాలైనా ఇబ్బంది పడితో, లేక వాళ్ళలో ఉన్నటువంటి స్థితిగతి బాగలేనప్పుడో కొద్దిగా దయను చూపించవచ్చు. మరి ఇంకా దాన్ని దాటి ఎంతమంది వెళ్తామో అనేటటువంటిది ప్రశ్నార్థకం. కానీ పోపగారు అలా కాదు. ఉదాహరణకు మొన్ననే మనము పెద్ద గురువారాన్ని కొనియాడి ఉన్నాం, మొండి థర్స్డే అని. ఆయన ఆ రోజులలో ఆయన ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి పురుషులు, సరే వాళ్ళు క్రైస్తవ మతానికి చెందినవారు కాదు, మొట్టమొదటిది ఎలా గడుగుతాడో అన్నారు. ఒక పురుషులకే కాదు, స్త్రీలను కూడా అక్కడ ఉన్నటువంటి వారిని, రకరకాలు ఉన్నటువంటి వారందరినీ కూడా వాళ్ళు కాళ్ళు గడగడం అనేటటువంటిది ఆ రోజుల్లో ఎప్పుడైతే అది చేశాడో ఆయన, అందరూ నానా విధాలుగా మాట్లాడుకున్నారు. కొంతమంది ఆయన గురించి గొప్పగా, ఇది మానవత్వం అంటే అందరినీ ఆదరించడం. అందుకే పోపగారు, జాన్ పాల్ పోపగారు ఖచ్చితంగా మనందరికీ తెలుసు ఎంత గొప్ప వ్యక్తో. తర్వాత ఈ పోపగారు మానవత్వంతో, ఆ విలువలతో అందరూ దేవుని బిడ్డలే. ఎవరైతే మరీ ముఖ్యంగా ప్రభువు చెప్పినట్లుగా ఆపదలో ఉన్నవారు, ఇబ్బందిలో ఉన్నవారు, చెరసాలలో ఉన్నవారు, లేక జబ్బుతో ఉన్నవారు, పేదలు, ఇలాంటి వారందరినీ ఆదరించడంలోనే పరలోక రాజ్యం నీకనే ఒక మాట బహుశా ఆయన జ్ఞప్తికలో ఎప్పుడూ కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటాడు కాబోలు. ఆయన అందరినీ ఆదరించాలి, అందరితో మాట్లాడాలి, అందరికీ ఇదిగో నేను తెలుసుకున్నది తెలియచేయాలి. దేవుని కృప అనేటటువంటిది నా ద్వారా 10 మందికి లభించాలి. వాళ్ళు ఏ కులం, ఏ తలం, వాళ్ళకు ఉన్నటువంటి మత స్థితిగతులను గుర్తించలేదు. వాళ్ళు మానవులైతే వాళ్లకు ఒక మానవునిగా నేను పంచాలి అని ఒక గొప్ప ఆశయంతో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు ఆ వ్యక్తి ఎన్నో చదివాను నేను, కానీ నాకు బాగా నచ్చినటువంటిది ఆయన రాసినటువంటి పోపగారి గురించి. ఆమె హిందూ, మరి నేను వివిధ దేవతలను ఆరాధిస్తూ ఉన్నాను, అయినప్పటికీ కూడా ఈయనలో ఏదో ఒక వెలుగు,
ఆయన ముఖములో, ఆయన మాటలో చాలా మృదంగా మాట్లాడుతూ ఉన్నాడు. గట్టి గట్టిగా ఏం చెప్పట్లేదు, కానీ అందరినీ ఆదరించేటటువంటి ఒక గుణమును నేను చూడగలిగాను. అందుకే ఆయన పట్ల, ముఖ్యంగా ఆయనకున్నటువంటి ఆ యొక్క గొప్ప దేవుని శక్తిని నేను గుర్తించగలిగాను ఆయనలో. అందుకే ఆనాటి నుంచి నేను ఆయన అంటే ఇష్టపడుతూ ఉన్నానని చెప్పుకున్న వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క పాపు గారి గురించి హీ చోస్ లవ్ ఓవర్ డాక్ట్రిన్ అంటాడు. బహుశా ఆయన తర్వాత ఎక్కువగా క్రైస్తవత్వాన్ని గురించి ఇవన్నీ కూడా మనకు అనేక డాక్ట్రిన్స్ అంటాము, ఫెయిత్ డాక్ట్రిన్స్ అంటాము. త్రిత్వత్వము ఒక డాక్ట్రిన్, ముఖ్యంగా దేవుడు ముగ్గురు వ్యక్తులుగా, ఒకే వ్యక్తి కానీ ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా అని చెప్పేటటువంటిది ఒక డాక్ట్రిన్. ఇట్లాంటివి రకరకాల డాక్ట్రిన్స్ ఉన్నాయి మనకు చర్చిలో. మరి వాటిని గురించి కాకుండా వాటన్నిటినీ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి వాటిలో ఉన్న సారాంశాన్ని, మానవత్వాన్ని మొత్తమును ప్రేమించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఈ యొక్క పోపగారిలో నేను చూడగలిగాను అనేటటువంటిది ఆయన చాలా చక్కగా ఒక రిమార్కబుల్ క్వాలిటీ ఇన్ దిస్ పోప్ అని చెప్పి, హీ చోస్ యాక్షన్ ఓవర్ అప్లాస్, హీ వాక్డ్ విత్ పువర్, హీ నెల్ట్ బిఫోర్ ది డిస్కార్డెడ్, హీ ఛాలెంజ్ ద పవర్ఫుల్ నాట్ విత్ యాంగర్ బట్ విత్ మోరల్ కరేజ్, అండ్ హీ డిడ్ ఆల్ దిస్ విత్ ఎ స్మైల్ దట్ ఫెల్ట్ లైక్ ఎ ప్రేయర్. ఎంత చక్కటి మాటలో వినండి. ఆయన తన యొక్క క్రియల ద్వారా పేదలను, ఇబ్బందిలో ఉన్నటువంటి వారిని, కానీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వారిని కోపముతో ఎదిరించలేదు. ఒక చిరునవ్వుతో, తన పలకరింపుతో ఆయన సర్దిద్దడానికి అనేకం జరిగాయి. ఒక వ్యక్తిగా, దేవుని బిడ్డగా తన వంతు ప్రయత్నం చేయడం అనేటటువంటిది. నేను పోతే నా మాట ఎవరింటారు, ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు, ధనవంతులై ఉన్నారు దేశాలు అనేటటువంటిది అది కాదు. తన వంతు, తన బాధ్యత నేను చెప్పాలి అనేటటువంటిది, ఆ ధర్మాన్ని ఆయన గుర్తించి 4 మాటలు చెప్పగలిగాడు. విన్నారా లేదా అది వాళ్లకు, కానీ అనేక మంది ఆయన గౌరవించారనేది. ముఖ్యంగా అరబ్ దేశాలలో ఎవరైతే క్రైస్తవులు నమ్మరో అట్లాంటి దేశాలకు కూడా వెళ్ళి ఆయన ఆ ప్రతినిధులతో, ప్రజలతో ఆయన ఉండడము, ఆ చిరునవ్వు ఎప్పుడు చూసినా కూడా తన లోపల ఎంత బాధ ఉందో, ఆయనకున్నటువంటి శారీరకమైనటువంటి బాధలు అనేకం, కానీ ఎందుకంటే ఆ వయసు 80 పైబడి ఉన్నటువంటి ఆ వ్యక్తికి, మరి ఆ వయసుకు వచ్చినటువంటి వ్యక్తిలో అనేక శారీరకమైన ఇబ్బందులు, కానీ ఎవరిని చూసినా కూడా చేయి ఊపుతూ వారిని పలకరించడం, చిరునవ్వుతో పలకరించడం, ప్రభువు యొక్క ఆ సంతోషాన్ని 10 మందికి పంచేటటువంటి గుణగణాలు కలిగిన పోపగారు మన ఫ్రాన్సిస్ పోపగారు. ఇక చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సద్గుణాలను ఆయనలో చూడవచ్చు. ముఖ్యంగా లాటిన్ అమెరికన్ దేశాలలో పేదలు ఎక్కువ. ఆ స్థితిగతులను ఎరిగినటువంటి వానిగా ఆయన పేదలకు సహాయం చేయడంలో కానీ, ప్రోత్సహించడంలో కానీ, మొత్తం తిరుసభనంతా కూడా ఆ విధంగా నడిపించడంలో తన వంతు కృషి చేసి ఉన్నాడు. ఈరోజు తనువులు చాలించి ఉన్నారు. కాబట్టి ఆ పరిశుద్ధ పోపగారికి దేవుడు తన దివ్య సన్నిధి ప్రసాదించాలని ఆయన మనందరికీ కూడా ఒక మార్గాన్ని చూపి వెళ్ళాడు. ఏ వ్యక్తి అయితే ఒక మహోన్నతమైనటువంటి జీవితమును, మన తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, అమ్మగారులు కావచ్చు, మరి మీరు మీ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎంతో చక్కటి మదర్ తెరేసమ్మను గుర్తుంచుకుంటాం. ఎందుకంటే ఆమె చూపిన ఆ యొక్క త్యాగమైనటువంటి పేద సాధలను, వృద్ధులను, లేక కుష్ఠరోగులను ఆమె చేసిన సేవ అట్లాంటిది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి వ్యక్తి మన ముందు తమ విశ్వాస జీవితాన్ని నడుచుకుంటూ అక్కడ చాలించారని కాదు, దానికి బహుమతిని తప్పక వాళ్ళు పొందుకుంటారు. పాపగారి జీవితం కూడా అంతే. ఆయన జీవన మార్గము మనందరికీ సుమాత్రక కావాలి. అలాంటి జీవితం జీవించడానికి ప్రయత్నిద్దాం. తప్పక ఈరోజు ఆయన ఆత్మ దివ్య సన్నిధిలో, దేవుని సన్నిధిలో కలకాలము నిత్య సౌభాగ్యాన్ని ఆయన అందుకోవాలని కోరుకుందాం, ప్రార్థిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. స్వీకరించుమయా నాద, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా,
నిదానమైన జీవితముని నీకు అర్పించు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవసగి ప్రేమయనడి భాగ్యములను పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా. ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము భక్తి శ్రద్ధలతో సమర్పించు ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీ సేవకుడైన ఫ్రాన్సిస్ జగద్గురువును ఆయన ఆత్మకు నిత్య ఆనంద బహుమానమును అనుగ్రహింపము. ఈ బలి ద్వారా మాకు కూడా మీ కరుణాపూరిత వరప్రసాదములను దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది, మరియు మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవితము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే కానీ నాశనమగటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు అగు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను మా మేత్రాసన కాపరి గోరెంట్ల జ్వానెస్ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందును పరిపూర్ణం చేయము. ప్రత్యేక విధముగా నీవు ఈ లోకము నుండి పిలుచుకున్న ఫ్రాన్సిస్ పోపు గారిని మీ సేవకుని జ్ఞాపకం చేసుకున్నాము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వారు మీ యొక్క ఉత్థానంలో పాలు పంచుకొందురుగాక. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవునికనే తెలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన మన అవసరాలన్నిటినీ కూడా ఆ దేవాది దేవునికి తెలియచేయడం. ప్రత్యేకంగా ఈ సమయంలో మన పరిశుద్ధ పాపగారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఆ దేవాది దేవుణ్ణి భక్తి విశ్వాసముతో ప్రార్థిద్దాం. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన
యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాం. మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించి నిత్య జీవమును ప్రసాదించు యేసయ్య. ఆ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నేను నా ఆత్మ స్వస్థత పొందుదును. పాట నంబర్ కొత్త జీవధార 723. ఓ మానవుడా నీ గతి ఏ మౌన తెలియోనా, ఏమేమి చేయచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయచుంటివో తప్పించుకొందువా. అంత్య తీర్పునందున యేసు నిరీక్షకుడే, అంత్య తీర్పునందున యేసు నిరీక్షకుడే, మహాభయంకరంబగు సింహంబుగా నుండు. ఓ మానవుడా నీ గతి ఏ మౌన తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయచుంటివో తప్పించుకొందువా. మృతులైన గనులు హీనులు దేవుని ఎదుటను, మృతులైన గనులు హీనులు దేవుని ఎదుటను, ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగా. ఓ మానవుడా నీ గతి ఏ మౌన తెలియునా, ఏమేమి చేయచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయచుంటివో తప్పించుకొందువా. గ్రంథాలు విప్పబడును, అందున్నవి చదువాను, గ్రంథాలు విప్పబడును, అందున్నవి చదువాను. ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు,
ఓ మానవుడా నీ గతి ఏమౌన తెలియునా ఏమేమి చేయొచ్చంటివో తప్పించుకొందువా ఏమేమి చేయొచ్చంటివో తప్పించుకొందువా ఓ మానవుడా నీ గతి ఏమౌన తెలియునా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సాయంకాలపు వేళ ఇంత ఘనముగా మరణించినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క ఆత్మకు దివ్య బలి పూజ సమర్పించబోతూ ఉన్నాము అన్నటువంటి ఆలోచన కూడా నాకు లేదు, మరి ఎవరికి లేదు. చెప్పాలంటే పెద్ద సామ్ కూడా తెలియదు ఇట్లా మనం జరుపుకుంటున్నామని. నేను ఫోన్ చేశాను, సామ్ బహుశా బిజీగా ఉండవచ్చు, అందుకనేసి తిరిగి ఫోన్ చేయకుండా టెన్షన్ పెట్టించుకోకుండా వదిలేశాను. దాని తర్వాత మన క్యాటగిస్ట్ రాజు సహాయం ద్వారా మరియు మన డివైడెడ్ బ్రదరన్ ప్రొటెస్టెంట్ అని అంటాం మనం యూజువల్గా. ఆ ప్రొటెస్టెంట్ అనేటువంటి పదం మంచిది కాదు, చెడు పదం అది చెప్పాలంటే. అందుకే డివైడెడ్ బ్రదరన్ అనగా మన నుంచి విభజన చెంది ఉన్నటువంటి బ్రదర్ అన్నమాట, సహోదరుడు అయినటువంటి రాజుగారు, డెకరేషన్ రాజుగారు తానే స్వయంగా వాలంటీర్గా మన చెంతకు వచ్చి, నా చెంతకు వచ్చి, ఫాదర్ గారండి మన పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోయి ఉన్నారు కదా, వారి కోసమే మీరు ప్రేయర్ సర్వీస్ పెడుతూ ఉన్నారు కదా, ప్రత్యేకంగా మేమంతా డెకరేషన్ చేస్తాము, మేమే దగ్గరుండి చేపిస్తాను అని రాజుగారు అయినటువంటి డెకరేషన్ రాజుగారు తనంతకు తానుగా మొత్తం అంతా కూడా దగ్గరుండి చూసుకొని అన్ని విధాలుగా పూలంకరణ చేసి ఉన్నారు. కావున విచారణ స్వాముల తరపున, నా తరపున, మీ అందరి తరపున మన సహోదరుడు రాజుగారికి నా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మన విచారణ స్వాముల యొక్క గురుత్వ వార్షికోత్సవ దినం ఈరోజు. బహుశా చెప్పాలంటే ఆయన లేరు, కానీ మీ యొక్క ప్రార్థనలో వారి కోసమై ప్రార్థన చేయమని అడుగుచున్నాను. అదేవిధంగా ఈనాటి దివ్య బలి పూజను నా మొహం రోజు చూస్తూనే ఉన్నారు, కొత్తగా ఏదైనా ఉంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో వేరే ఫాదర్లను పిలవాలనేసి మన ఫాదర్ రాజశేఖర్ రెడ్డి, మేము రాజారెడ్డి స్వామి అంటాం మేము. సో ఆ ఫాదర్ గారు పిలిస్తేనే స్వామి మీరు రావాలి స్వామి ఈరోజు సాయంకాలం అంటే, తంబి మనం గురువు అయింది పూజలు చేయడానికి తంబి అన్నాడు. ఇలాంటి పదాలు నాలాంటి వాళ్ళకి చాలా అవసరం, అరిస్తే అర్థం కాదు. తంబి మనం గురువు అయినటువంటిది మనం పూజలు చేయటానికి అన్నాడు. థ్యాంక్ యూ స్వామి, నేను తప్పకుండా వస్తాను అన్నాడు. వెంటనే థ్యాంక్ యూ స్వామి, ప్లీజ్ వెల్కమ్, 6 o'clock అంతా వస్తాను, నేనేం చేయాలో నువ్వు చెప్పు తంబి అన్నాడు. స్వామి ఫర్ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ థింకింగ్, ప్రతి ఒక్కదానికి స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు స్వామి. అదేవిధంగా నేను చిన్నప్పుడు మైనర్ సెమినరీ నుంచి సహోదరుడిగా ఉంటూ, ఒక బ్రదర్గా ఉంటూ అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నటువంటి ఫాదర్ రాజేంద్ర కుమార్ గారికి, యూత్ డైరెక్టర్, ఫాదర్ మీరు ఇట్లా ప్రత్యేకంగా పూజను జరుపుకుంటూ ఉన్నాం, మీరు వస్తే బాగుంటుంది అని ఫోన్ చేస్తే వెంటనే కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా కూడా నేను వస్తానులే అని చెప్పారు. అవన్నీ పక్కన పెట్టి వచ్చినటువంటి రాజేంద్ర స్వాముల వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మరియు మన చింత ఉన్నటువంటి ఉప్పలపాడు, నా పేర్లు కొద్ది కన్ఫ్యూజన్, ఉప్పలపాడు విచారణ స్వాములైనటువంటి ఫాదర్ ప్రశాంత్ కుమార్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మనం పిలవాలనుకున్నాను కానీ కొంతమంది హ్యాండ్ ఇస్తూ ఉన్నారన్నమాట. సో అందుకనేసి ఫాదర్ గారు కూడా బిజీగా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో పిలవలేకపోయినా కూడా సెల్వా మే ఐ కమ్ అన్నాడు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ స్వామి అని చెప్పాను. సో థ్యాంక్ యూ డియర్ ఫాదర్, థ్యాంక్ యూ డియర్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ ప్రేయర్స్. ప్రియ సహోదరులారా, మన విశ్వాసపు గురువు, జగద్గురువులు మరణించినటువంటి వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని
ఒక మెసేజ్ పెట్టగానే మీరందరూ కూడా గుమికూడి ఉన్నారు. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. దానికి సహకరించినటువంటి మన కేటగిస్ట్ రాజు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నిజంగా మనందరికీ కూడా మన తిరుసభ పాలకుడు ఫ్రాన్సిస్ పోప్ గారు లేవుడు అనే దానికంటే ఆయన ప్రభువునందు నిద్రిస్తున్నారు అని మనమందరం కూడా సంతోషించాలి. ఎందుకంటే యావత్ ప్రపంచమంతా కూడా ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాయి. అందులో ఈరోజు మనం కూడా ప్రత్యేక విధముగా ఆయన పేరిట గుమికూడి మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మంచి అవకాశం, మరి ముఖ్యంగా ఇలా మనందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ప్రార్థన చేయడానికి దీనికి కారకులు మన విచారణ అసిస్టెంట్ ప్యారిస్ ప్రీస్ట్ షెల్వా ఫాదర్ గారు. మన విచారణ గురువు లేకపోయినప్పటికీ కూడా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకొని ఇంతమందిని ఇక్కడ గుమ్ము కూర్చడము, వీళ్ళందరినీ కూడా ప్రోగు చేయటం అనేది చాలా కష్టమైన పనే. అయినప్పటికీ వీక్ డేస్ అయినా కూడా మీ యొక్క పనులన్నీ ముగించుకొని ఈ యొక్క ప్రార్థనలోకి రావటం, ఇలా మనందరం ఒక కుటుంబంగా, ఒక తిరుసభ బిడ్డలుగా ఇక్కడ మనల్ని ప్రోగు చేసినటువంటి మన విచారణ ఫాదర్కి ప్రత్యేక విధముగా అందరం గట్టిగా చప్పట్లతో అభినందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము మీతో ఐక్యపరచు ఈ స్వర్గపు ఆహారము ద్వారా నూతనీకరించబడి దీనతతో మీకు మొరపెట్టుకొనుచున్నాము. మీ ప్రియ సేవకుడైన ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జగద్గురువును మీ చిత్తానుసారముగా భూలోకములో మీ శ్రీసభ ఐక్యమునకు బాహ్యమైన పునాదిగా నుండ చిత్తగించితివి. ఇప్పుడు అతనిని పరలోక పునీతుల బృందములో ఒకనిగా చేర్చుకొనము. మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఫ్రాన్సిస్ పాపు గారికి పూలు సమర్పిస్తారు. ముందుగా గురువులు, అటు వెనుక విశ్వాసులందరూ పూలను సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు? వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు? లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు? వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు? పరులకే చూపించు కరుణా ప్రేమయే, పరులకు చూపించు కరుణ ప్రేమయే. కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో,
కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఏమి తినెదమా, ఏమి త్రాగెదమా అని తలంపులతో అన్యులు గ్రహింతురు. ఏమి తినెదమా, ఏమి త్రాగెదమా అని తలంపులతో అన్యులు గ్రహింతురు. పరలోక రాజ్యము వెతుకుము మొదట, పరలోక రాజ్యము వెతుకుము మొదట, అప్పుడన్నీయు ప్రభు నీకు సమకూర్చును. అప్పుడు అన్నీయు ప్రభు నీకు సమకూర్చును. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవున్నది మట్టిలోనికే, అందరూ కలిసిపోవున్నది ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావో, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావో. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావో, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావో. పరులకే చూపించు కరుణ ప్రేమయే, పరులకే చూపించు కరుణ ప్రేమయే. కలకాలం నీ వెంట వచ్చెను తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చెను తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకే నా స్వంతం
నీవేన సర్వం నీదరికే చేరాలి, నీవేన స్వంతం నీవేన సర్వం నీదరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక బాటసారి, జీవితమే ఒక ప్రయాణము. తిరుమయా తిరుమయా నా హృదయ నేత్రములో, తిరుమయా తిరుమయా నా హృదయ నేత్రములో, ఎక్కడికి నే వెళ్ళుచున్నానో, ఎక్కడికి నే వెళ్ళుచున్నానో, ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమున్నది? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడినే ఏం జవాబు ఇవ్వాలి? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడినే ఏం జవాబు ఇవ్వాలి? మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. మోక్షమా నరకమా నే ఇప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి.